శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం సోలం వజ్రంజ ఖడ్గం పరసమభయతాం దక్షభాగే మహాంతం నాగంబాసంజఘండాం ప్రళయహుతవహం సాంఘసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. సంజ్ఞానో విజ్ఞానం ప్రజ్ఞానో జానదభిజానతు సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోవసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్వా నాతపగ్గుస్తపన్నభితపన్నో రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. మాతాపితృభ్యో నమః. శ్రీ రమాసహిత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. శ్రీ రమాసహిత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క బ్రాహ్మణ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా, ఓ వ్రతం చేసుకున్న ప్రతి భక్తులు కూడా ఈ అన్నదాన సత్రంకి వచ్చి అన్నదానాన్ని భుజించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని యథావిధిగా భుజించి మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఇటువంటి పుణ్య కార్యక్రమాలు, వ్రతాలు కానీ, లక్షవత్తుల నోవులు కానీ, అలాగే అభిషేకములు కానీ, అలాగే జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇక్కడ, అలాగే స్వామివారి యొక్క యథావిధిగా ఉపనయన కార్యక్రమాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏ పూజా కార్యక్రమాలు కూడా ఉన్న వ్రత పురోహితుల్ని, అలాగే మన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాగభట్ల కామేశ్వర శర్మ గారిని పరిశీలించి 50 మంది భక్తులు కూడా ఇటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని, ఇంకా మన బ్రాహ్మణ బంధువులు పునః ఈ అంతరించిపోతున్న వ్యవహారాలన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి మళ్ళీ మన బ్రాహ్మణ బంధువులు పునః ఇంకా ఎంతో జీవనోద్ధారణ చేసి ఎంతో అభివృద్ధి చెంది నేటి సమాజంలో మన బ్రాహ్మణం కూడా ఇంత గొప్పగా ఉన్నాము అని చెప్పాలని ప్రతి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మరీ కూడా బ్రాహ్మణ సమాజం తరపున, బ్రాహ్మణ బంధువుల తరపున 50 మంది బ్రాహ్మణ బంధువులు, మిత్రులు అందరికీ, పెద్దలకి, ఆత్మీయులకి, గురువులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇట్లు బ్రాహ్మణ కమిటీ. శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రతి బ్రాహ్మణ బంధువులు కూడా యూట్యూబ్ వెంటనే ఓపెన్ చేయవలసిందిగా మన బ్రాహ్మణ బంధువులను, మిత్రులను, ఆప్తేయులను, గురువులని అందరినీ కూడా మరీ మనం విజ్ఞప్తి చేసుకుంటున్నాం బ్రాహ్మణ సమాజం తరపున.